వైసీపీ నేతల అరెస్టులపైన ఢిల్లీకి వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. తమకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్న జాతీయ, ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం కూడా ఇప్పుడు కేసుల చుట్టూ తిరుగుతున్నాయి. లిక్కర్ స్కామ్ అతి పెద్ద ఇష్యూగా ఉంది. ఇందులో ఎంపీ మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. క్వార్ట్స్ గనుల అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి జైల్లో ఉన్నారు. మరో మాజీ మంత్రి పేరు వినిపిస్తోంది. ఇంకా చాలా మంది ముందస్తు బెయిల్స్ కోసం ప్రయత్నిస్తూ అజ్ఞాతంలో ఉన్నారు. చివరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందన్న ప్రచారం ఊపునందుకుంది. దీంతో ఈ కేసుల అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లేలాగా ఏపీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అందరికీ చెప్పాలని జగన్ అనుకుంటున్నారు. త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ఢిల్లీకి వెళ్లి ఓ ధర్నా చేయడం లేదా వివిధ పార్టీల నేతలతో కలిసి లిక్కర్ స్కామ్ అరెస్టులు, ఇతర కేసుల గురించి వివరించి తమను టార్గెట్ చేస్తున్నారని, ఏపీలో రాజ్యాంగ విరుద్ధమైన పాలన సాగుతోందని చెప్పాలని అనుకుంటున్నారు. ఏపీలో పరిమాణాల్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుందని అనుకుంటున్నారు. అందుకే బెంగళూరు నుంచే గతంలో తమ మద్దతు పలికిన విపక్ష పార్టీలను ఆయన సంప్రదిస్తున్నట్లు చెబుతున్నారు. ప్రతి వారం బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చే వైసీపీ అధ్యక్షుడు ఈ వారం రాలేదు. ఢిల్లీ పర్యటన సన్నాహాల్లో ఉన్నారని, అందుకే రావడం లేదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. వైఎస్ఆర్సీపీ నేతలను హత్యలు చేస్తున్నారని జగన్ కొన్నాళ్ల కిందట ఢిల్లీలో ధర్నా చేశారు. పక్కా ప్రణాళికతో కూటమిలో పార్టీలన్నీ వచ్చి జగన్కు మద్దతు పలికి ఎన్డీఏలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శించేలా నేతల్ని ఆహ్వానించారు. శివసేన సహా అన్ని పార్టీల ప్రతినిధులు వచ్చి జగన్కు మద్దతు పలికారు. అదేవిధంగా ఈసారి కూడా అందరినీ కలపడం లేదా వారే వచ్చి మద్దతు ప్రకటించేలా చేసుకోవాలి అనుకుంటున్నారు. దీనివల్ల జాతీయ స్థాయిలో ఏపీ పరిమాణాలపైన చర్చ జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఈసారి ఢిల్లీలో కొన్ని పార్టీలు మద్దతు లభించడం కూడా కష్టంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇండి కూటమి పార్టీలు జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు మద్దతు పలికినా ఆ తర్వాత జగన్ వివిధ సందర్భాల్లో ఎన్డీఏకి మద్దతు పలికారు. ఇండి కూటమికి సపోర్ట్ చేయలేదు. చివరికి ఇండి కూటమిలోని పార్టీలకు సమస్యలు వచ్చినప్పుడు కూడా స్పందించలేదు. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు ఇతర పార్టీలు ముందుకొచ్చే అవకాశాలు కనిపించడం లేదని అనుకుంటున్నారు. ఎన్డీఏలోని పార్టీలు అసలు రావు. ఇండి కూటమిలో పార్టీలు కూడా వచ్చే అవకాశాలు లేవని భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కూడా జగన్ పైన సాఫ్ట్ కార్నర్ లేదు. ఆయన భారీ స్కామ్ చేశారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ నేరుగానే ప్రకటించారు. ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కూడా అదే అంటున్నారు. అందువల్ల జగన్ ప్రధాన ప్రతిపక్షం నుండి కూడా మద్దతు లభించదు. ఎలా చూసినా కూడా జగన్ గోడ మీద పిల్లి తరహా రాజకీయాల వల్ల జాతీయ స్థాయిలోనూ ఆయనకు మద్దతు కొరవడే అవకాశాలు కనిపిస్తున్నాయి.